హలో అండి అందరికీ వెల్కమ్ టు లలిత వరల్డ్. ఈరోజు చాలా టేస్టీగా రోజులు మారిన రెసిపీ మాత్రం మర్చిపోలేనంతగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. ఈ బిర్యానీ అయితే నేను ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ఫ్రై పీస్ బిర్యానీ ఇలా చేసుకుంటే డైట్ చేసే వాళ్ళు కూడా డైట్ని పక్కన పెట్టి ప్లేట్ బిర్యానీ పక్కాగా తినాల్సిందే, అంత బాగుంటుంది. నేనైతే సొంట్యం చికెన్తో చేశాను, కొంచెం టైం పట్టినా చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మరి అలానే వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా సింపుల్గా చెప్పేస్తాను. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని క్లీన్ చేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ నెయ్యి కలిపి వేసుకోవాలి. బిర్యానీకి ఇలా ఆయిల్ నెయ్యి మిక్స్ చాలా బాగుంటుంది. ఆయిల్ కాగాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి వేపుకోవాలి. నేను టేస్ట్ బాగుంటుందని చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగాక టమాటో వేసుకోవాలి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. టమాటో సాఫ్ట్ అయ్యాక గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా ముందుగా ఇవన్నీ వేయడం వలన చికెన్కి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు చికెన్ వేసి మసాలా మొత్తం చికెన్కి పట్టేలా బాగా కలిపి మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక తీసుకున్న రైస్ని బట్టి నీళ్ళు వేసుకోవాలి. నేను 1/2 kg రైస్ని వాటర్ చూపిస్తున్న గిన్నెతో వేశాను. మామూలుగా అయితే నానబెట్టిన బియ్యానికి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కానీ ఇక్కడ సొంట్యం చికెన్ కాబట్టి 2 గిన్నెలు నీళ్లు వేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసి మూత పెట్టి చికెన్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన చికెన్ ఫ్లేవర్ బాగా దిగి బిర్యానీ బాగుంటుంది. ఈ విధంగా ఉడికాక చికెన్ సపరేట్ చేసి ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి ఒకసారి కలిపి కొత్తిమీర వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ వేసి కొంచెం షాజీరా వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఇవి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగాక సపరేట్ చేసిన చికెన్, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, పడితే కొంచెం సాల్ట్, కారం వేసి ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా చికెన్ ఫ్రై రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. వేడిగా తింటే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే ఈసారి దమ్ బిర్యానీ కంటే ఈ ఫ్రై పీస్ బిర్యానీయే నచ్చింది. ఈ బిర్యానీ సొంతం చికెన్తోనే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే ఎక్కువ టైం చికెన్ ఉడకడం వలన బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.